హాయ్ అండి. ఇప్పుడు నేను మీకు చూపించే ప్లాట్ వచ్చేసి వైఎస్ఆర్ కాలనీ బ్యాక్ సైడ్ అండి. ఇది మనకి ఈనాడు ఆఫీసు ఆపోజిట్లో ఎస్ఆర్ గార్డెన్ పక్క నుంచి లోపలికి వెళ్తే వైఎస్ఆర్ కాలనీ ఉంది కదా, వైఎస్ఆర్ కాలనీ బ్యాక్ సైడ్ వస్తుందండి వైరా రోడ్లో. సో ఇదండి కనిపించేది ప్లాటు. సో ఇది కొలతలు వచ్చేసి మనకి 22 ఫేసింగ్ 50 లోతు అండి. టోటల్ వచ్చేసి 122 గజాలు. తూర్పు ఫేసింగ్ వస్తుందండి. ఇది ఎదురుగున్న రోడ్డు కూడా 30 ఫీట్ రోడ్ అండి. సో ఇది డిస్టెన్స్ వచ్చేసి మనం ఖమ్మం కొత్త బస్ స్టాండ్కి వచ్చేసి 8 కిలోమీటర్లు ఉంటుందండి. ఇక్కడ నుంచి కొత్త కలెక్టరేట్కి వచ్చేసి 4 కిలోమీటర్లు ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి గ్రీన్ ఫీల్డ్ హైవే పడుతుంది. గ్రీన్ ఫీల్డ్ హైవే పడితే డైరెక్ట్ 2 కిలోమీటర్స్లో కలెక్టరేట్కి వెళ్ళొచ్చండి. ఇదేమో 60 ఫీట్ రోడ్ అండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డొంక అనమాట కనిపించేది. సో ఇట్లా కనిపిస్తుంది కదా, ఈ రోడ్ అండి. ఈ రోడ్డు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వెంకటాపాలెం వెళ్ళే రోడ్ అండి, డొంక రోడ్డు. సో ప్రజెంట్ పొలాలకు వెళ్ళే వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. డైరెక్ట్గా వెంకటాపాలెం ఊర్లోకి వెళ్తుంది అది. సో గ్రీన్ ఫీల్డ్ హైవే అని చెప్పాను కదా, అది వచ్చేసి ఇక్కడ మనకి లాంగ్లో చెట్లు కనపడుతున్నాయి కదా, అక్కడ నుంచి వెళ్తుందండి. జస్ట్ ప్లాట్ దగ్గరకు ఒక 100-150 మీటర్స్ ఉంటుందండి. సో దీని ప్లాట్ రేట్ వచ్చేసి 8,500 అండి గజం. సో వైఎస్ఆర్ కాలనీలోనే మనకి 6 లక్షలు 7 లక్షలు చెప్తున్నారండి 72 గజాల ప్లాటు. సో ఆ లెక్కన మనకి కంపేర్ చేస్తే మనకి వైఎస్ఆర్ కాలనీలోనే రిజిస్ట్రేషన్ కాని ల్యాండే మనకి 9,000-10,000 పడుతుందండి గజం. సో ఇది దాంతో కంపేర్ చేస్తే ఇది రిజిస్ట్రేషన్ ల్యాండ్ వెరీ రీజనబుల్ ప్రైస్. లాంగ్లో కనిపిస్తున్నాయి కదా హౌజెస్, అదే అండి వైఎస్ఆర్ కాలనీ. సో రెసిడెన్షియల్ కూడా తొందరగా డెవలప్ అయ్యే ఏరియా. సో హైవే కూడా దగ్గర ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ బాగుంటుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి. కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.